ఈరోజు గోదావరిఖని 1 టౌన్ పిఎస్కి నేను రావడం జరిగింది. పోయిన వారం 16వ తారీఖు నాడు నేను ఇక్కడికి వచ్చిన సందర్భంగా పోలీసులు నాకు ఒక కేసు నిమిత్తమైన నా మీద నమోదైన ఒక ఎఫ్ఐఆర్ మీద నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఆ నోటీసులకు బదిలీ ఇవ్వడానికి ఇలా నేను రావడం జరిగింది. లోపల పోలీసులు కూడా నన్ను ఒక అరగంట సేపు ఇంటరాగేట్ చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అయితే మేము చేసిన పనల్లా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించడమే. ప్రశ్నిస్తేనే కేసులు పెట్టడమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ. ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఉన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టొద్దు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టొద్దు. అయినప్పటికీ అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వీళ్ళు ఇచ్చినటువంటి అబద్ధపు హామీల్ని ప్రశ్నించినందుకు మా మీద కేసులు పెడుతుంది. ఎన్ని హామీలు ఇచ్చినండి ఆ రోజు? యువకులకు 2 లక్షల ఉద్యోగాలు అంట్రీ, ముసలోళ్ళకి 4,000 పింఛన్ అంట్రీ, మహిళలకు 2,500 అంట్రీ, రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు ఇస్తా అన్నారు డబ్బులు. అరాస్పాట వాడినట్టు ఆ రోజు డబ్బులు మీరు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చింది. దళితులకి దళిత బంధు కింద 12 లక్షల అంట్రీ. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా మేము ప్రశ్నిస్తే మా మీద అడ్డదీడంగా కేసులు. లేకపోతే ఇంకా కొందరు అయితే మా సోషల్ మీడియా కార్యకర్తలు కొందరు ఉన్నారు పాపం. నల్లబాలు అనే వ్యక్తిని ఇదే గోదావరిఖని పట్టణంలో మొన్న తీసుకొచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి చాలా దారుణంగా ప్రవర్తించారు. తను ఇంట్లో ఉంటే కూడా తన ఇంట్లో ఆ దర్వాజాలు వలగొట్టి ఆయన గుంజుకపోయి అరెస్ట్ చేసారు. ఏం పాపం చేసిండండి? ఏమైనా దొంగిలు చేసిండా, లేకపోతే ఏమన్నా బ్యాంకులను మోసం చేసిండా? కేవలం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలని ప్రశ్నించడం. సోషల్ మీడియాలకే తట్టుకోలేనటువంటి మీరు కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు రావాలని చెప్పేసి మొత్తుకుంటూ లబో దిగోమని. కేసీఆర్ గారు వస్తే మీరు అవుతారా? ఉంటారా అసలు మీరు? ఎందుకు ఈ పిచ్చి ప్రేలాపనలు? ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, బంగారు అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు చేయాల్సినటువంటి మంచి పని చేయండి. అంతే తప్ప ఇట్లా అడ్డదిడ్డంగా కేసులు పెడితే రానున్నది మా ప్రభుత్వమే. రాబోయే 3 ఏళ్లలో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెరెక్కడం ఖాయం. ఇలా అక్రమంగా కేసులు బనాయించడానికి ఎవరైతే ముందుకొచ్చి కేసులు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము కూడా ఒకటి చిన్నది పాకెట్ బుక్, ఒకటి పింక్ బుక్, రెడ్ బుక్, ఏదో ఒకటి పేరు ఆ బుక్ పెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరి పేరు కూడా దానిలో నోట్ చేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా రేపు పొద్దున వడ్డీతో పాటు చెల్లిస్తాం. ఇట్లా అడ్డదిడ్డంగా ఎవరిని పడితే వాళ్ళని బెదిరించుకుంటా కేసులు పెడితే గిట్ట ఖచ్చితంగా న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల మీద దృష్టి పెట్టి ఈ కేసులు పెట్టే సంస్కృతిని బంద్ చేయండి తెలంగాణలో. థ్యాంక్ యూ.